భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. కర్నూలు అవుట్ రోడ్ స్టేడియంలో పికిల్ బాల్ కోర్టు ప్రారంభించిన మంత్రి టీజీ భరత్. నీట్ పేపర్ లీక్ పై భట్టి విక్రమార్క నిరసన. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని కేంద్రానికి హెచ్చరిక. నీట్ పేపర్ లీక్ పై కర్నూలులో ధర్నా. ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామా చేయాలని బహుజన విద్యార్థి జేఏసీ డిమాండ్. సమృద్ధి వర్షాల కోసం వరుణ యాగం. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో 108 కలశాలతో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో కౌలు రైతులకు గుర్తింపు కల్పించి అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించాలని కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ డిమాండ్ చేసింది. వరంగల్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా కౌలు రైతుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, గుర్తింపు లేకపోవడంతో పంట రుణాలు, బీమా, నష్టపరిహారం వంటి ప్రయోజనాలకు కౌలు రైతులు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. గుండెపోటొచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వాలు కోరుకుంటే తప్ప మాట్లాడిన రైతులలో కొంత మంచి సబ్జెక్ట్ వచ్చింది సార్. అది వారు పడుతున్న ఇబ్బందులు కొంతమేరకు రైతులు తెలియజేయడం వచ్చిన గ్రామాల్లో మళ్ళీ కిందికి వెళ్ళి ఈ అమలు చేయాల్సిన అవసరం ఉంది. చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని చేయించుకోవాల్సిన సదస్సు వరంగల్ జిల్లా రైతు స్వరాజ్య వేదిక నుంచి తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ సమావేశము ఉమ్మడి వరంగల్ జిల్లా ఏర్పాటు చేసిన దాంట్లో కౌలు రైతుల బాధలు ఏమిటి అనేది, కౌలు రైతులే ఇక్కడికి వచ్చి పాల్గొన్న వాళ్ళు అనేక మండలాల నుంచి, గ్రామాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా చెప్పారు, ఇప్పుడు కౌలు రైతులకి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, యూరియా బస్తాల దగ్గర నుంచి పంట నష్టపరిహారం కావచ్చు, రైతు బీమా కావచ్చు, పంట బీమా కావచ్చు, ఆఖరికి పంటను అమ్ముకోవడానికి కూడా వాళ్ళు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటి లబ్ధి ఏది కూడా కౌలు రైతులకు అందట్లేదు అని ఇక్కడ చాలా స్పష్టంగా కౌలు రైతుల నుంచి వచ్చింది. మొదటి విషయం ఏంటంటే, రైతు అంటే ఎవరు అనేది ప్రభుత్వం స్పష్టంగా ఉండాలి. ఎవరైతే వాస్తవంగా భూమి మీద సాగు చేస్తున్నారో వాళ్ళకి ప్రభుత్వ సహాయం అందాలి. ఇప్పుడు 24,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వ్యవసాయ రంగం కోసము ఖర్చు పెడుతోంది. ఇప్పుడు ఆ 24,000 కోట్ల రూపాయలు కూడా ఎవరికి వెళ్ళాలి? వ్యవసాయం అభివృద్ధి కోసం వెళ్ళాలి. అంటే ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి సహాయం అందించే విధంగా వెళ్ళాలి. కానీ దీంట్లో ఒక 3వ భాగం, కనీసం మా లెక్క ప్రకారం కనీసం ఒక 8,000 కోట్ల రూపాయలు ఎవరైతే సాగు చేయట్లేదో కానీ భూమి పట్ట వాళ్ళ పేరు మీద ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళకి వెళ్తుంది కానీ సాగు చేస్తున్న వాళ్ళకి వెళ్ళట్లేదు. అంటే ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. కాబట్టి ఇది భూ యజమానులకి కౌలు రైతులకి మధ్యన ఉన్న విషయం కాదు. భూ యజమానులకి కౌలు రైతులకి మధ్యన గ్రామాల్లో ఎట్లన్నా కోఆపరేషన్ ఉంటుంది. కానీ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు పెడుతున్నప్పుడు, ఇది వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అన్నప్పుడు మేము ఈ ధనాన్ని కౌలు రైతులకు అందించే విధంగా చేయాలి. ముఖ్యంగా ఎరువులు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంట నష్టపరిహారం కానీ, పంట రుణాలు జేఎల్జీల ద్వారా బ్యాంకు నుంచి అందించడం కానీ,
పంట అమ్ముకోవడానికి వెసులుబాటు కానీ ఇవన్నీ కౌలు రైతులు కల్పించాలంటే 2011లో అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వమే తెచ్చిన చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం సాగుదారులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి ప్రభుత్వం, అది ప్రభుత్వ బాధ్యత. ఆ చట్టాన్ని మళ్ళీ మీరు అమలు చేసి సాగుదారులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇస్తే ఆ ఒకే గుర్తింపు కార్డుతోటి అన్ని పథకాల లబ్ధి కూడా వాళ్ళకి అందుతుంది. ప్రతి పథకానికి మీరు ఒక యాప్, ఒక ఓటీపీ పెట్టి కౌలు రైతులని భూ యజమానుల దగ్గర ఉరికిలాడించడం అనేది కౌలు రైతులు సహించే పరిస్థితుల్లో లేరు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని గురించి ఒక పెద్ద డిమాండ్ అనేది వస్తోంది కౌలు రైతుల తరఫు నుంచి. ముఖ్యంగా చాలా గ్రామాల్లో సగానికి సగం రైతులు కౌలు రైతులే. కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న కౌలు రైతుల డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్లక్ష్యం చేయకుండా, మీరే వాగ్దానం చేశారు, మీరు మీ ఎన్నికల హామీలో చెప్పారు, ముఖ్యమంత్రి గారు బహిరంగ లేఖ కూడా రాశారు కౌలు రైతులకి. 6 గ్యారంటీల్లో కూడా కౌలు రైతులను గుర్తించి వాళ్ళకి పథకాలు ఇస్తామని చెప్పారు. మరి అవి ఇప్పటిదాకా కూడా ఎందుకు చేయట్లేదు అని కౌలు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించడం అనేది కేవలం గ్రామ స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కౌలు రైతులు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. ఈరోజు వరంగల్ నగరంలోని తెలంగాణ రైతు భవన్లో తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం అనేది పెద్ద ఎత్తున నిర్మించడం అనేది జరిగింది. ఈ సమావేశ ఉద్దేశం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఈ 6 గ్యారంటీలు ఏదైతే చేసిందో ఆ 6 గ్యారంటీలో భాగంగా కౌలు రైతులను కూడా మేము గుర్తిస్తాం అనే విధంగా అనడం అనేది జరిగింది. ఈ కౌలు రైతులను కూడా తక్షణమే గుర్తించాలి. అంతేకాదు గుర్తించి రైతుల యొక్క ఈ యూరియా యాప్ అని, అదేవిధంగా పంట అమ్మకంలో పట్టదారు వాళ్ళకే అమ్ముకునే విధంగా కాకుండా కౌలు రైతుల గుర్తింపు కార్డులు ఇచ్చి ఆ గుర్తింపు కార్డుల ఆధారంగా పంట అమ్మకాన్ని చేయాలనే విధంగా, అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి పంట నష్టం ఉన్నా, అదేవిధంగా ఈ యొక్క యూరియా అంటే ఎరువుల అవసరం ఉన్నా ఆ కార్డు ద్వారానే ప్రతిదీ పంపిణీ జరగాలనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా యొక్క రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తున్నది. ఈ రౌండ్ టేబుల్ సమావేశమే అనేదే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక రకాల కౌలు రైతుల కార్యక్రమాలను నిర్మించి ఈ యొక్క గుర్తింపు కార్డులు ఇచ్చేదాకా మా యొక్క పోరాటం చేయాలనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి భాగస్వామ్య సంఘాలన్నింటినీ ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగస్వామ్యం కావడం అనేది జరిగింది. ఈ సమావేశ తీర్మానాలు తక్షణమే కిందికి రైతాంగ దృష్టికి తీసుకెళ్లి వీటిని అమలు చేసే విధంగా మా యొక్క పోరాట రూపాన్ని తాల్చాలనే విధంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం అభిప్రాయపడడం జరిగింది. నా పేరు సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ను. ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న ఎంఎల్ పార్టీ వాళ్ళు కానీ, అదేవిధంగా సిపిఐ రైతు సంఘాలు కానీ, అదేవిధంగా ఎంసీపీఐ రైతు సంఘాలు కానీ, అదేవిధంగా స్వచ్ఛందంగా ఉన్నటువంటి రైతు సంఘాలు, డిపిఎఫ్ రైతు సంఘాలు కానీ అన్ని రైతు సంఘాలు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం విజయవంతం చేసినందుకు కౌలు రైతులకు, వివిధ రైతు సంఘాల వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ములుగు జిల్లాలో భారీ వర్షాలతో జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి చేశారు. సెల్ఫీలు, రీల్స్ కోసం ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లొద్దని హెచ్చరించిన ఆమె అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు, భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రజల ప్రాణాల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో ఉన్నటువంటి పచ్చని అడవులు, పరవళ్లు తొక్కుతున్న గోదావరి, సెలయేర్లు, వాటర్ ఫాల్స్ చూడడానికి మీరందరూ వస్తున్నారు. మీ అందరికీ స్వాగతం. దయచేసి అక్కడ పోలీస్ అధికారులు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని అటవీ శాఖ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ మరి హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ వేరే ముత్యాలధార లేదా ఇంకా డీప్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి జలపాతాల్లోకి వెళ్లి అత్యంత విషాదంగా ఇప్పటికే 2 యువకులు మరణించడం జరిగింది. దయచేసి అక్కడ జిల్లా యంత్రాంగం ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగిందో అక్కడ ఏదైతే మనము అంటే ఏర్పాట్లు చేయలేదు, అది న్యాచురల్ గా ప్రవహిస్తున్నటువంటిది. అందులోకి వెళ్తే ఎత్తైన కొండల నుంచి ఆ వాగులో పడొచ్చు, ఆ జలపాతంలో పడి చనిపోవచ్చు లేదా కొట్టుకపోవచ్చు. కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు అనేది ఆల్రెడీ ఫారెస్ట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగింది, సూచనలు చేస్తున్నారు. అయినా చూడాలనేటువంటి ఆసక్తితో చాటుగా వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. దయచేసి అటు వెళ్ళకండి. టూరిస్టులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందమైన అడవులున్నాయి, సెలయేళ్లున్నాయి,
బొగతా జలపాతం ఉంది. గోదావరి కూడా ఆ బ్రిడ్జి మీద నుంచి చూసి ఆనందించవచ్చు. కాబట్టి అటు ఒక దిక్కు మనకు చారిత్రాత్మకమైనటువంటి గొప్ప దేవుళ్ళు సమ్మక్క సార్లమ్మ మేడారం టెంపుల్ గాని, అటు రామప్ప టెంపుల్ శివుడు ఉండేటువంటి టెంపుల్ గాని, అటు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇవన్నీ కూడా దట్టమైన అడవులు, మరి ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి పర్యాటక ప్రాంతం. ములుగు జిల్లా అంటేనే అడవులను చూడడానికి కనువిందు చేస్తాయి, జలపాతాలు ఉంటాయి, చారిత్రాత్మకమైనటువంటి గొప్ప దైవాలు కొలువుదీరి ఉన్నటువంటి ప్రాంతం. మీరు ఎక్కడికి వచ్చినా సంతోషంతో వస్తున్నారు, సంతోషంతో తిరిగి వెళ్లాలనేది మా యొక్క విజ్ఞప్తి. దయచేసి అక్కడ అధికారులు ఏదైతే నియమ నిబంధనలు పెట్టి పలానా ప్రాంతాల వరకు పలానా కాడికి వెళ్ళండి అని పెట్టిరో అక్కడి వరకే వెళ్ళండి. బొగతా జలపాతం అద్భుతంగా ఉంటుంది. అక్కడ అన్ని కూడా మేము బ్యారికేడ్స్ గానీ అవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ వెళ్ళి ఆనందించండి. అంతేగాని అంటే తెలియనటువంటి కొండల్లోకి గుట్టల్లోకి వెళ్ళి ప్రాణాల మీద తీసుకొచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే 2 మరణించారు. చాలా అత్యంత విషాదకరం, బాధాకరం. కాబట్టి దయచేసి మిగతా టూరిస్టు సోదరులు సోదరిమణులు ఎవరు కూడా డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి. హన్మకొండలో పలు విద్యుత్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యా సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పొలం బాట ప్రజా బాట కార్యక్రమం ద్వారా విద్యా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే దేవాలయ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి దేవాలయాలకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సంతృప్తికరంగా ప్రజల అవసరాలు తీర్చడానికి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నామనేది చాలా స్పష్టంగా వారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పొలం బాట ప్రజా బాట చేపడుతూ ఎక్కడెక్కడైతే పోల్స్ అవసరం ఆ పోల్స్ కూడా శాంక్షన్ చేస్తూ ఎక్కడెక్కడైతే సబ్స్టేషన్స్ అవసరమో క్వాలిటీ పవర్ అందించడానికి సబ్స్టేషన్స్ కూడా పెద్ద ఎత్తున శాంక్షన్ చేయడమే కాకుండా వాటిని పూర్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేస్తాం. అలాగే దానికి హెడ్ క్వార్టర్లో పవర్ డిమాండ్ ఇంకా పెరగబోతుంది కాబట్టి 132.33 kV సబ్స్టేషన్ కూడా కావాలని చెప్పి నాయన రాజేంద్ర గారు ప్రత్యేకంగా ఎంపీడీసీఎల్ అధికారులు కూడా ఇప్పటికే దాని మీద సర్వే చేసి డిమాండ్ కూడా ఆ స్థాయిలో ఉంది కాబట్టి కావాలనుకున్నారు. వెంటనే ట్రాన్స్కో నుంచి శాంక్షన్ చేస్తామని చెప్పడం. అలాగే నాగరాజు గారు వాటిని కూడా కొండా సురేఖ గారు వారి నియోజకవర్గంలో అట్లాగే మరో ముఖ్యమైన నిర్ణయం కూడా వారు మంత్రిగా దేవాదాయ శాఖ ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించిన భూములు ఎక్కడెక్కడైతే నిరుపయోగంగా ఉన్నాయో ఆ భూములన్నింటిలో కూడా ఆ దేవాలయాలకి ఆదాయం వచ్చేటట్టుగా భూములు కాపాడేటట్టుగా వాటిల్లో సోలార్ పవర్ పెట్టడానికి మేము ఆ భూములన్నీ సోలరైజేషన్ చేస్తున్నాము. వాటిలో రెడ్కో ద్వారా రిన్యూవబుల్ ఎనర్జీ రాష్ట్ర రెడ్కో సంస్థ ద్వారా సోలార్ పవర్ పెంచాలని చెప్పి ఇచ్చారు. తప్పనిసరిగా చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రజల అవసరాలకి అనుగుణంగా సోలార్ పవర్ పెంచుకోవడానికి ఆ దృష్టిలో బాగా ఉంది. ప్రజలు చెప్తే స్వీకరిస్తూ భవిష్యత్తులో వారు ఎన్ని భూములు చెప్పినా దేవాలయాలకు సోలార్ పవర్ శాఖ ఇది పోతే మీ అందరికి కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఢిల్లీలో లాంటి వాతావరణం ప్రభావం
రిపోర్ట్ని ఈరోజు మనం చూస్తాం. ఈ ఎల్లెన్నో అనేది వెస్ట్ కాశ్మీర్ పోర్షన్లో ఉత్పన్నమైనటువంటి పరిణామాల వల్ల దాని ప్రభావం వర్షాలు రాకపోవటం, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ లేకపోవటం, చెరువుల్లో నీళ్ళు రాకపోవటం, భూగర్భ జలాలు తగ్గిపోవటం, వీటన్నిటి ప్రభావం వల్ల రాష్ట్రంలో ఎనర్జీ డిమాండ్ పవర్ వాడకం కూడా చెప్పండి ఎంత పెద్ద ఎత్తున పెరిగిందంటే జనరల్గా ఈ మాన్సూన్ సీజన్లో 11,500 మెగావాట్లు ఉండాల్సిన పవర్ డిమాండ్ ఒకటేసారి ఇది 16,500 మెగావాట్ల పీక్ డిమాండ్కి జంప్ అయింది. అంటే దాదాపు ఏదైనా అమౌంట్ 5,000 మెగావాట్ పవర్ ఎప్పుడు ఊహించినటువంటి డిమాండ్ సడన్గా దాంతోపాటు ఎల్లెనో ప్రభావంతో ఇరిగేషన్ లేకపోవడం వల్ల అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి ఐడల్ పవర్ కూడా దాదాపు 2,000 మెగావాట్లు ఐడల్ పవర్ ఉత్పత్తి కూడా దాని ప్రభావం అది అంటే ఇక్కడ 5,000 మెగావాట్ పవర్ డిమాండ్ పెరగటం, అక్కడ ఉత్పత్తి అయ్యే 2,000 మెగావాట్ల డిమాండ్ అది ఉత్పత్తి అయ్యే పవర్ తగ్గిపోవడం, మొత్తంగా దాదాపు 7,000 మెగావాట్ల పవర్ అదనంగా విద్యుత్ శాఖ సడన్గా ఆ పీక్ డిమాండ్ పెరిగింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలను ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ ను ఆయన ఖండించారు. మోదీకి పిల్లలు లేరని, అందుకే వారి బాధ తెలియదని తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదైన వారు నిర్భయంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎంతటి నియంత్రణ ప్రజలకు తల వంచాల్సిందేనని కేజ్రీవాల్ తెలిపారు. शांतिपूर्ण तरीके से बच्चे संसद की ओर जाना चाहते थे, उनके ऊपर बुरी तरह से डंडे बरसाए गए। कई बच्चों का सर फट गया, कई बच्चों के हड्डियां टूट गई, पैर टूट गया, हाथ टूट गए। बहुत ही बर्बरता के साथ मोदी जी ने अपने बच्चों पे हमला कराया। बच्चे केवल ये मांग रहे थे कि पेपर लीक नहीं होने चाहिए। एक तो मोदी जी एक नाकाम प्रधानमंत्री हैं जिनसे एक पेपर नहीं कराया जाता। एक पेपर लीक, हर साल पेपर लीक होते हैं, सारे पेपर लीक होते हैं, और जब बच्चे कहते हैं पेपर लीक नहीं होने चाहिए तो उन पर डंडे बरसाते हैं। मोदी जी के अपने बच्चे नहीं है, इसलिए उन्हें पता नहीं है बच्चों का क्या, बच्चे होना क्या मतलब होता है। ये सारे बच्चे हमारे बच्चे हैं, किसी न किसी के माँ बाप के बच्चे हैं। इस तरह से डंडे बरसाना ठीक नहीं है। मोदी जी को बहुत ज्यादा अहंकार हो गया है, इतना अहंकार करना ठीक नहीं है। कई बच्चों के ऊपर फर्जी एफआईआर किए गए हैं, कई बच्चों के ऊपर फर्जी केस किए गए हैं, वो गिरफ्तार कर लिए गए हैं। कई बच्चों को ये भी नहीं पता, पेरेंट्स को, कि हमारे बच्चे कहाँ गए, वो मिसिंग नजर आ रहे हैं। आज सुबह से हमने एक हेल्पलाइन जारी की थी। हेल्पलाइन पे जितने मैसेज आ रहे हैं, अभी तक मैं लगभग 70-80 बच्चों को थानों में जाके छुड़वा चुका हूँ सुबह से। कई बच्चे जो पता चला मिसिंग हैं, उनको जब पुलिस वालों को दिया तो वो बच्चे मिल गए। कोई किसी जेल में था, कोई किसी जेल में था। मैं सब बच्चों को कहना चाहता हूँ, हिम्मत नहीं हारनी। जब तक मकसद पूरा नहीं होता हमें डटे रहना है। बड़े से बड़े तानाशाह को भी जनता के सामने झुकना पड़ता है। मोदी जी की तो बिसात ही क्या है। तो जनता अगर खड़ी रहेगी, हमारी मांगे न्याय संगत है। हमारी मांगे कि धर्मेंद्र प्रधान का इस्तीफा हो, हमारी मांगे अच्छा एग्जामिनेशन सिस्टम हो, हमारी मांगे पेपर लीक होना बंद हो, अच्छा एजुकेशन सिस्टम हो। ये सरकार की जिम्मेदारी है। सरकार जब नहीं कर पा रही है तो बच्चों पे लाठीचार्ज कर रही है, वो सही नहीं है। थैंक यू सर, थैंक यू। నీట్ పరీక్షలో అక్రమాలపై విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హన్మకొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపిన ఆయన నీట్ అంశంపై పార్లమెంటులో చర్చ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని కేంద్రానికి హెచ్చరించారు. ఎంత భయంకరంగా కొట్టిందో చూసిండ్రు.
మరి అది కొట్టడం తప్పు, మీరు చేసే పద్ధతి తప్పు. మరి రాజీనామా కోరితే పశువుల కంటే హీనంగా కొడతారా అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తే, రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు వీళ్ళందరూ ధర్నా చేస్తే వాళ్ళని కూడా ముక్కు బుద్ధి వాళ్ళ విధంగా కొట్టడం అంటే ఎంత దుర్మార్గం, ఎక్కడికి పోతున్నాం అనేది ఆలోచన చెయ్యాలి ప్రజలు. వీళ్ళు చేస్తున్నది ఎంతసేపు మీరు ఆలోచన చెయ్యండి. గుడి పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని చేస్తుంటే సంతోషమే. అందరికి ఎవరి దేవుని వాళ్ళకి భక్తులు ఉంటాం, ఎవరి వారి సాంప్రదాయం మనం దాన్ని స్వీకరిస్తుంటాం. కానీ దేవుని పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు కుళ్ళగొట్టుకుంటూ మళ్ళా ఏమన్నంటే దేవుని పేరు చెప్పుకొని సెంటిమెంట్ యూజ్ చేసుకొని తప్ప వీళ్ళు ఎన్నడైనా మేము ఇది చేసినామని చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? ఈడ ఉన్న ఎల్ఐసి బిల్డింగ్ చూడండి, లాభాల సాటి నడిచేదాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ చూడండి, మేమంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకటి నిర్మించుకున్నాము సంస్థని, కానీ వీళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒక సంస్థని ప్రైవేట్ పరం చేసుకుంటా కుళ్ళగొట్టుకుంటా ఏంటిది అంటే జై శ్రీరామ్ అంటారు. అరే జై శ్రీరామ్ నాయన మా అందరి మెడలలో ఉన్న జై శ్రీరాము. మీరు కొత్తగా చెప్పేది ఏంది? ఇది కవిత పొచ్చి బతుకమ్మ నేర్పినట్టు నా దుకాణం. అంటే వీళ్ళు దేవుని పేరు చెప్పుకొని సెంటిమెంట్ పెట్టుకొని ప్రజలను కుళ్ళగొడుతూ మాయ మాటలతోటి ప్రజల సెంటిమెంట్ ని వాడుకొని ఓట్ల రూపంగా అడ్డదారుల అధికారంలోకి వచ్చి ప్రజలను ఈ విధంగా దుర్మార్గుల తిరిగి కొట్టడం మంచి పద్ధతి కాదు. వెంటనే రాజీనామా చేయాలి. మోడీ గారు గాని మంత్రి గారు గాని రాజీనామా చేయాలి, క్షమాపణ చెప్పాలి. ఈ కార్యక్రమానికి పెద్దలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, కొండ సురేఖ గారు మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి నిరసన చెప్పడానికి మరి ప్రోగ్రాంలు వేరే ఉన్నాయి, కంపల్సరీలో పాల్గొనాలని చెప్పడం వల్ల సడన్ గా అప్పటికప్పుడు అనుకోని మన డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడికి వస్తా, ఇక్కడ చెయ్యాలని తప్పు ఈ పద్ధతి ప్రజలకు తీసుకువెళ్లాలని ఇది అయిపోయినాకనే మీటింగ్కి వెళ్తానికి రావడం జరిగింది. ఇప్పుడు నాతో పాటు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర చేస్తున్నటువంటి అరాచక రాజకీయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజానికి ప్రజాస్వామ్యంగా తెలియజేస్తాం. కోట్లాది మంది నిరుద్యోగ యువతి యువకుల భవిష్యత్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రశ్న పత్రాలు లీక్ కావడంతో వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఆందోళనతో వారు వారి కుటుంబ సభ్యులతో సహా దేశానికి ప్రభుత్వానికి కోట్లాది మంది తల్లకిందులైనటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఆ డిమాండ్ కు అనుగుణంగా మేమందరం ఆశించాం. నరేంద్ర మోడీ గారు వెంటనే ఆ మంత్రి గారి చేత రాజీనామా చేపిస్తారనో లేకపోతే వారిని తొలగిస్తారనో వారి దురదృష్టం తొలగించకపోగా ప్రశ్నించినటువంటి విద్యార్థుల్ని ఇంకా తీవ్రమైనటువంటి మానసిక వేదన గురి చేస్తున్న పరిస్థితుల్లో కోట్లాది మంది యువత ఇచ్చినటువంటి ఆలోచన వారి భావాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని లక్షల మంది ఈరోజు నగరం నిధుల్లోకి వచ్చి ఆ ఆవేదన వినండి అని అత్యంత ప్రజాస్వామ్యంగా వారిని ఒత్తిడితే ఆ గొంతు నొక్కుతూ అమానుషంగా లాఠీ చార్జ్ చేస్తూ రక్తం కారేటట్టుగా ఆడపిల్లలను దారుణంగా చేసే సంఘటన కదిలిపోయినటువంటి దేశ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ప్రియాంక గాంధీ గారు మిగతా పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రయత్నించి దారుణం, దుర్మార్గం ఈ దేశ యువత పట్ల మనం అందరం
బాధ్యతగా ప్రవర్తించాలి. వారి భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని చెప్పి వారు బయట నుంచి విపక్ష నాయకుడిగా బాధ్యతగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా పోలీసు చేత బలవంతంగా లాక్కొని వెళ్ళి తీరుని ఈరోజు దేశం అంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం అమానుషంగా డిక్టోరియల్ మేనర్ తో ముందుకు పోతున్నటువంటి వైనంతో ఈ దేశం ప్రజాస్వామ్య భవిష్యత్తే ఒక పెద్ద ప్రజాపైపోయింది. దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఆ నిరసనలో భాగంగానే వాళ్ళ వరంగల్ నడిబొట్టును కూడా అట్లాగే నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం ఇదంతా చేస్తా ఉంటే మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.